కమెంట్ అయితే చేయండి. ఇక తర్వాత అథ్లెట్ పోటీల ప్రారంభానికి హాజరైన కంది శ్రీనివాసరెడ్డి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం అయితే పలికారు. ఇక విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ని సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు కేఎస్ఆర్. ఈ కార్యక్రమంలో ఎంపీ గౌడెం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబుజ్జు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, బోధ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు. మరి మనకి తెలుసు ఆదిలాబాదులో డెవలప్మెంట్ కోసం ఎప్పుడు కూడా అనునిత్యం ముందుంటూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున తనదైన శైలిలో దూసుకుపోతున్న వ్యక్తి మరి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. మరి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆయనకు ఎంతో అపారమైన మక్కువ ఎంతో ఉంది. దానికి నిదర్శనమే మరి ఇలాంటి విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని ఆయన తపనని మనం చూస్తూ ఉంటాం. మరి ఎక్కడైనా కూడా విద్యార్థి దశ నుంచే మనం క్రీడల పట్ల అన్నిటి పట్ల కూడా మనకి బాగా ముందుకు వెళ్ళటానికి బీజం పడేది విద్యార్థి దశ నుంచే మనకి బీజం పడుతుంది. తద్వారా భారతదేశానికి రుణం తీసుకునే అవకాశం కూడా మనకు కనబడుతుంది. మరి చదువుతో పాటు సాంస్కృతిక కళలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. విద్యార్థుల యొక్క సృజనాత్మకతను పెంచడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అని మరి కేఎస్ఆర్ చెప్తుంటారు. అదేవిధంగా ఆయన మరి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మరి ఈ రకంగా మరి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మరి ముందుకొచ్చి ఈ రకంగా ఆయన ముందుకు వెళుతూ మనమైతే చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని అహర్నిశలు శ్రమిస్తూ మరి రేవంత్ రెడ్డి ఆదరణలో, రేవంత్ రెడ్డి కనుచూపుల్లో మరి ఆదిలాబాదు బాగా అభివృద్ధి చెందాలని మనస వాచ కర్మేణ కోరుకుంటున్నారు కేఎస్ఆర్ కంది శ్రీనివాసరెడ్డి. రానున్న రోజుల్లో చిట్టి తల్లులు కానీ విద్యార్థులు అందరూ కూడా మరి ముందుకు సాగాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వారి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. చరిత్ర లేని వారు దేశభక్తులా? మరి చాలా భావోద్వేగంగా మాట్లాడటం జరిగింది. ప్రజల కోసం మరో 100 ఏళ్లు పోరాటానికి సిద్ధం. ట్రంప్ తీరును ఎర్ర జెండా అడ్డుకుంటుంది. అమెరికాను ప్రశ్నించే శక్తి మోడీ కోల్పోయారు. సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలో డి రాజా అయితే చెప్పారు అని చెప్పి కూడా ఇక ప్రచురించారు. మరి త్యాగాలతో ఈ నేలను పునీతం చేద్దామన్నారు. చరిత్ర లేనివారు దేశభక్తులుగా చెప్పుకునేందుకు తాపత్రయపడుతున్నారని సిపిఐ కార్యదర్శి రాజా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇందాక మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక కంది శ్రీనివాసరెడ్డిని కలిసిన నూతన సర్పంచులు ఘనంగా సత్కరించిన కంది శ్రీనివాసరెడ్డి. మరి పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచులు గ్రామాల్లో మంచి అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసును గెలుచుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పలువురు సర్పంచులు ఆదివారం కంది శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు ఆయన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. వారికి హార్దిక స్వాగతం పలికిన ఆయన అభినందనలు తెలియజేసి వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్, ముడుపు దామోదర్ రెడ్డి, కొండ గంగాధర్, తొమ్మల వెంకటరెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, కాళ్ల విఠల్, జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, నాగర్ శంకర్, భూపల్లి శ్రీధర్, రామదాస్ నాకెళ్ళ, ఆల్చెట్టి నాగన్న, బొమ్మడి రమేష్, దీపక్ రావు, మినుకు నారాయణ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సర్పంచులు గుంటూబాయి, శంకర్, భోక్రే, పుచ్చినరామ్, గంభీర్ ఠాక్రే, గడ్డం జగదీష్ రెడ్డి, వేణుగోపాల్, ఇస్తారి, ఉప సర్పంచులు గడ్డం గణపతి, నిమ్మల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మరి సర్పంచులందరూ కూడా మరి వాళ్ళని గెలిచిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని సత్కరించారు, ఘనంగా సత్కరించారు కంది శ్రీనివాసరెడ్డి. మరి ఆ రకంగా ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా ఎప్పుడు కూడా ముందుంటారు కేఎస్ఆర్ అని కూడా ఆదిలాబాద్ వాసులు కావచ్చు, నాయకులు కావచ్చు చెప్తూ ఉంటారు. ఇక ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి. మనకు తెలుసు ఎన్టీఆర్ అంటే అదొక నేమ్ కాదు, అదొక బ్రాండ్. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం మరి పట్వారీ వ్యవస్థని నాశనం చేయడానికి మరి పక్కన పడేసి పట్వారీ వ్యవస్థ అనేవి ప్రజల్ని పీడిస్తున్నారని చెప్పి దాన్ని పక్కకు పెట్టించేసి తొలగించి ప్రజలకి కేవలం 2 రూపాయలకే బియ్యాన్ని ఇచ్చి మరి తమ పేద బడుగు బలహీన వర్గాల మనిషిని తన తెలుగోడి సత్తాను చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఈ రోజున 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా
ఆ సేతు అక్కడ గోదావరి జిల్లాల నుంచి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా ఎన్టీఆర్ని మరి అందరూ కూడా ఆయన వర్ధంతికి పూలదండ వేసి ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఎన్టీఆర్ని స్మరించుకోవాల్సిన అవసరం మరి దేశ నాయకులకు కూడా ఉందని చెప్పి ఒక తెలుగోడు సత్తాను చాటారని చెప్పి కూడా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని మారుమూలల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూలల వరకు కూడా ఎన్టీఆర్ చేసిన సేవల్ని కొనియాడి ఆయన వర్ధంతి సందర్భంగా మరి ఆయన గురించి స్మరించుకుని అందరూ కూడా నిన్న ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం అయితే జరిగింది. ఇక డిసిసి కార్యాలయాన్ని సందర్శించిన కంది శ్రీనివాసరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్లో గల డిసిసి కార్యాలయాన్ని ఆయన శ్రేణులతో కలిసి సందర్శించారు. డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ శాలువాతో సత్కరించి రాజ్యాంగ పుస్తకాన్ని బహుకరించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక కుటుంబమని, సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుంటామని, ఎన్నిక వచ్చినా కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని అయితే తెలిపారు. ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా మరి ముందుకు వెళుతున్నారు కేసీఆర్ అని మనకైతే అర్థమవుతుంది. గ్రేటర్ ట్రాఫిక్ చిక్కులకు యువ ఐపీఎస్లతో పరిష్కారం అని కూడా, అదేవిధంగా మద్యం షాపుల సంయమన పాలనలో తగ్గేదే లేదు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా నేడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డికి స్వాగతం పలికిన నాయని నియోజకవర్గంలో రోడ్లు భవనాల అభివృద్ధిపై చర్చను ప్రచురించారు. ఇక కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు తప్పకుండా న్యాయం జరుగుతుంది, ఎవరు నిరుత్సాహపడవద్దు, ఆర్థికంగా రాజకీయంగా కార్యకర్తలని అన్ని విధాల అభివృద్ధి చెందేలా చూస్తానని ప్రమాణం చేసి చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అభినందించిన భువనేశ్వరి అని చెప్పి ప్రచురించారు. ఇక ఘనంగా ఎమ్మెల్యే కసిరెడ్డి జన్మదిన వేడుకలను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారని, అదేవిధంగా మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదమని మరి వెంకటయ్య అయితే చెప్పారు. మనకి తెలుసు మద్యాన్ని సేవించి వాహనాలు నడపడం ద్వారా మరి మనకి ఏదైనా జరిగింది అంటే 100% మన కుటుంబాలన్నీ కూడా ఏమైపోతాయో మనందరం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. మద్యాన్ని తాగితే కంపల్సరీ ఇంటి దగ్గరలోనే ఏదైనా తీసుకుని అక్కడే ఇంట్లోనే ఉండాలి, కానీ మీరు రోడ్ల మీదకి వచ్చి బయటికి తిరిగితే ఆ మద్యం